హనుమకొండలోని ప్రభుత్వ మర్కాజీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత 2-3 నెలల నుంచి పాఠశాలలు అత్యవసరమైన పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వేసవి కాలంలో విద్యార్థులకు యూనిఫామ్స్, SHGలు, మేప్మా, గ్రామీణ ప్రాంతాల్లో DRDO గ్రూపుల ద్వారా కుట్టించడం జరిగిందని, ఈసారి పాఠశాల ప్రారంభానికి ముందే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పాఠశాలకు చేరాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మీరందరూ చదువులపై శ్రద్ధ పెట్టాలని, బాగా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఇక్కడ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కలిపి 1000కి పైగా విద్యార్థులు ఉన్నారని, అలాగే ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, అందువల్ల జిల్లాలోనే ఈ పాఠశాలలో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. సమావేశం అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 37,000 యూనిఫామ్స్ కుట్టించి జిల్లాలోని ప్రతి పాఠశాలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా జిల్లాలోని 310 పాఠశాలలో అత్యవసర పనులైన త్రాగునీరు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై, డిప్యూటీ DEO రాధా, స్థానిక కార్పొరేటర్ మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ఆసన్పర్తి మండల భీమారంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం సందర్శించి అక్కడి విద్యార్థినులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. టేకప్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సమ్మర్ టైంలోనే మీ యూనిఫామ్స్ అంటే కొత్త యూనిఫామ్స్ ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మెప్మా గ్రూప్స్, తర్వాత DRDO గ్రూప్స్, సర్ఫ్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ 2 రకాల గ్రూప్స్ ద్వారా కూడా కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా నోట్ బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. సో అందరికీ హ్యాపీ న్యూ అకాడమిక్ ఇయర్ మళ్ళీ శుభాకాంక్షలు విష్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాము. ఐ హోప్ దట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో యూ విల్ ఆల్ వర్క్ వెరీ హార్డ్, ఫోకస్ ఆన్ యర్ స్టడీస్. అండ్ ఆల్రెడీ ఈ కాంప్లెక్స్లో అయితే ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం, హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ కలిపి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా వెరీ వెరీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అందువల్ల దిస్ కాంప్లెక్స్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. సో సిస్టమాటిక్ గ్రూప్స్ అవి అన్ని గ్రూప్ వర్క్ చేసుకుంటూ వీ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ దిస్ ఇయర్. సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ డూ వెల్. థ్యాంక్ యూ. తెచ్చుకోవచ్చు. మా సార్ చెప్పినట్టుగా నేను డైలీ రొటీన్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు 9.8 వచ్చింది. మీరు కూడా గోల్ పెట్టుకొని ఒక డైలీ రొటీన్ ఫాలో అయ్యి ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్లో వెళ్ళే వాళ్ళు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా మాలాగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జ్యోతిక. అలం గారు సెక్టరల్ అధికారిని క్యాష్ ప్రైజ్తో జ్యోతికకు అభినందనలు అందజేస్తున్నారు. ఆడపిల్లలు చాలా కాన్ఫిడెంట్ లివింగ్, తర్వాత వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు జీవించడానికి ఏది కూడా అంటే విధి అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యూ ఆల్ దిస్. ఇవన్నీ కూడా అంటే నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా జస్ట్ బట్టలో లేకపోతే నోట్బుక్స్ లేకపోతే కాగితాల్లో కాదు. దీస్ ఆర్ ద గిఫ్ట్స్ గివెన్ బై ద గవర్నెన్స్. వీటి మీరు తీసుకోండి. అంటే జనరల్గా ఎవరైనా మనం గిఫ్ట్ ఇస్తే వాటిని ఎలా పెట్టుకుంటాం మనం? we don't count it is the gift by the governance. చేయడానికి ఈ గవర్నెన్స్ మొత్తం ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇంకా సంతోషం ఏమంటే ఈ సంవత్సరం టైమ్లీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కోసం ఒక పేర్ ఆఫ్ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ ఉంటే యూ కెన్ పుట్ అ రిక్వెజిషన్ ఇమీడియట్లీ అవన్నీ టేకప్ చేసుకుంటూ వీ కెన్ సాల్వ్ ద ఇష్యూ ఆల్సో. ఇంకా ఎప్పుడైనా అంటే నాట్ ఓన్లీ ఇన్ హన్మకొండ, మా ప్రీవియస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇప్పుడు ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్లో కూడా పని చేసాము. దెన్ ఐ వర్క్ ఇన్ పెద్దపల్లి యాజ్ కలెక్టర్ ఆల్సో. సో ఈ 2 డిస్ట్రిక్ట్స్లో కూడా ఎప్పుడు కూడా KGBలో చాలా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఐ హావ్ నాట్ కమ్, దిస్ ఫస్ట్ టైం ఐ యామ్ కమింగ్. బట్ KGBs are very very you are their entire guardian, entire support structure మీ మీదనే ఉంటుంది. కాబట్టి I wish the entire faculty and SO all the best for this academic year. If there is any issue at all, please feel free to reach out to me. I assure you that we will definitely personally solve your issues also. And of course, happy to participate with you. I hope that all of you will do well this year. So see you again very soon. All the best for the coming academic year.